న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. విశాఖ రుషికొండ బీచ్ కు ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ మళ్లీ దక్కించుకుంది. ఇటీవల అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో బ్లూ ఫ్లాగ్ అంతర్జాతీయ హోదా కోల్పోయింది. దీంతో ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సౌకర్యాలు కల్పించగా బ్లూ ఫ్లాగ్ అధికారులు శనివారం బీచ్ ను సందర్శించి బ్లూ ఫ్లాగ్ హోదా కల్పించారు. నల్లజర్ల మండలంలోని దూబాచర్ల, ముసల్లకుంట గ్రామాల్లోని అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు చెప్పుల దండలు వేసిన ఘటనపై జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పర్యటించారు. ఈ సందర్భంగా ముసల్లకుంట గ్రామస్తులు తమ సమస్యలను ఎస్పీకి వినిపించారు. గ్రామంలో ఇటీవల కొందరు యువకులు గంజాయి సేవించి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, రాత్రి వేళల్లో వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనిగిరి మండలం అయ్యలూరివారిపల్లె గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానంలో మహారాజా రాజగోపుర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 99 అడుగుల ఎత్తులో మహారాజా రాజగోపురం నిర్మించేందుకు ఆలయ కమిటీ అభివృద్ధి పనులు చేపట్టారు. పునాది నిర్మాణం కోసం 28 మెట్రిక్ టన్నుల స్టీల్, 4000 బస్తాల సిమెంట్, 100 యూనిట్ల బ్లూ మెటల్, 120 యూనిట్ల ఇసుకను వినియోగిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. రాత్రి వరకు కొనసాగిన విద్యాశాఖ అధికారులతో పాటు హెచ్ఎంలతో కలిసి నరసన్నపేటలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. తద్వారా విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని జి కొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో 58,000 వ్యయంతో నీటి కుంట ఏర్పాటుకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల నీటి కుంటలు తవ్వాలని సంకల్పించారన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవం ఇచ్చారని మాజీ మంత్రి రజనీ అన్న మాటలకు మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో ఫైర్ అయ్యారు. 2004లో నేను గెలిస్తే మీరు గెలిపించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు, మడమ తిప్పడని అంటారు, కానీ మాట ఆయన తప్పారని అన్నారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని నందిగామ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. నందిగామలో ఎమ్మెల్యే సమక్షంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు కృష్ణ మాదిగ చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేయాలని నిర్ణయించారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. వెడవలూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘ ఆధ్వర్యంలో ధాన్య సేకరణ కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం అమ్ముకోవడంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస గిట్టుబాటు ధరగా 19,720 రూపాయలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సీరియస్ అయ్యారు. నియోజకవర్గంలో కృష్ణా గోదావరి కాలువలు ప్రవహిస్తున్న కనీసం త్రాగునీరు కూడా అధికారులు ప్రజలకు సమకూర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలజీవన్ పథకంలో పైప్ లైన్లు వేసి త్రాగునీరు అందించాలని 9 నెలలుగా అధికారులకు చెబుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సులు కొవ్వూరు పట్టణంలోనికి రాకుండా గామన్ బ్రిడ్జ్ మీదుగా రాజమండ్రి వెళ్తున్నందున చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో కోరారు. కొవ్వూరు రైల్వే పరిరక్షణ సమితి సభ్యులు కొవ్వూరులోకి ఎక్స్ప్రెస్ బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. గామన్ బ్రిడ్జ్ పై కొత్త బస్ స్టేషన్ నిర్మాణం జరిగే వరకు బస్సులు టౌన్లోనికి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.